హలో అండి. వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు మనం కాకరకాయతోటి ఒక మంచి రెసిపీ చూద్దాము అండి. కాకరకాయతోటి స్టఫ్డ్ కాకరకాయ చూద్దాము. ఇలా గనక స్టఫ్డ్ కాకరకాయ చేసి పెడితే అబ్బా కాకరకాయ కూర అనేవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఈ స్టఫ్డ్ కాకరకాయని చేసి పెట్టమని అడుగుతారు. చాలా చాలా బాగుంటుందండి. ఇలా గనక చేసి పెడితే మనకి చేదు కూడా అనిపించదు. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం పొయ్యి మీద ఒక పాన్ను పెట్టుకొని ఒక స్పూను పచ్చిశనగపప్పును వేసుకోండి. మీరు తీసుకునే కాకరకాయలను బట్టి వేసుకోండి. అలానే సేమ్ క్వాంటిటీ తోటి మినపప్పును కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయినాక దీనిలోకి సేమ్ క్వాంటిటీ తోటి ధనియాలను కూడా వేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని దోరగా వేగేలాగా వేయించుకోవాలి. మాడనివ్వకండి. ఇదిగోండి ఈ విధంగా దోరగా ఫ్రై అయినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీ జార్లో వేసుకోండి. అలానే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఈ పప్పుల్ని చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు అదే పాన్లో కొంచెం నూనె వేసుకొని దీనిలోకి మనం మీడియం సైజు ఉల్లిపాయలని 3 తీసుకొని కొంచెం ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అలానే ఒక టమాటాను కూడా తీసుకొని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ టమాటో ముక్కల్ని ఫ్రై అవనివ్వండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీలో వేసుకున్న పప్పులు చల్లారి ఉంటాయి కదా, దానిలోకి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. అలానే మీరు తినే స్పైస్ని బట్టి కారంని కూడా వేసుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి, మరీ పౌడర్ లాగా కాకుండా. ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. మనకి ఆల్రెడీ ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి కదా, వీటిని కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలను కూడా చల్లారనివ్వండి గ్రైండ్ చేసుకోవడానికి. ఇవి చల్లారేలోపు మనం కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. అలానే లోపల ఉన్న గింజను కూడా తీసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. వేసుకున్నాక వీటిని ఒకసారి కలుపుకొని వీటి మీద మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. మనకి ఈలోపు ఆనియన్ టమాటా ముక్కలు కూడా చల్లారిపోయి ఉంటాయి కదా, వీటిని కూడా ఇదిగోండి ఈ విధంగా మనకి పేస్ట్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. అలానే మనం కాకరకాయ ముక్కలు కూడా వేయించుకుంటున్నాం కదా, ఇవి కొంచెం జస్ట్ లైట్గా కొంచెం వేగినప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఎక్కువ వేగనక్కర్లేదండి, మళ్ళీ తర్వాత వేయించుకుందాము. ఇప్పుడు ఈ వేగిన కాకరకాయ ముక్కల్ని తీసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న స్టఫ్ని ఇలా కాకరకాయ ముక్కల్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న ముక్కలన్నిటిలోని మనం స్టఫింగ్ని పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం స్టఫింగ్ పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ చూసుకోండి. ఆయిల్ చాలపోతే కొంచెం వేసుకోండి. కాకరకాయ కూర కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, అందుకని ఇప్పుడు ఈ ఆయిల్లో మనం స్టఫ్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవనివ్వండి. కొంచెం సేపటి తర్వాత మూత తీసుకొని ఈ ముక్కల్ని వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటూ ముక్కల్ని వేరే వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మళ్ళీ ఇంకోవైపు కూడా ఫ్రై అవనివ్వండి. ఇదిగోండి ఈ విధంగా 2 సైడ్స్ కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వీటిల్లోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది ఏమన్నా మిగిలితే ఆ పేస్ట్ని కూడా దీంట్లోనే వేసేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఈ గ్రేవీని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇదిగోండి కొంచెం సేపటికి మనకి ఇలా గ్రేవీ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. అలానే కాకరకాయ ముక్క కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి నాకైతే కాకరకాయ ముక్క అనేది చక్కగా ఉడికిపోయింది, చక్కగా ఫ్రై అయింది. అంతే,
కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇలా గనక స్టఫింగ్ పెట్టుకొని ఒట్టిగా అన్నంలో తిన్నా బాగుంటుంది, లేదు అంటే కనుక సాంబారు రసంలోకి నంజుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ఎలా తిన్నా కానీ మీరు కూడా ఒకసారి ఈ విధంగా స్టఫ్డ్ కాకరకాయని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.